Bismillahirrahmanirrahim. Hi friends, this is Rafi. Welcome to my channel. ఫ్రెండ్స్, నేను కొన్ని కారణాల వల్ల నేను ఇన్ని రోజులు నా వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో కానీ ఈ రోజు నుంచి డైలీ స్టాక్ మార్కెట్ యొక్క అప్డేట్ని అందిస్తానని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్, ఇన్షాల్లా. సో ఈ రోజు నుంచి మన వీడియోస్ రోజు కూడా అప్డేట్ అవుతామని చెప్పి ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ 25,048 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మనకి క్లోజ్ అవడం జరిగింది నిన్న శుక్రవారం రోజు. అయితే మార్కెట్ మనకి నిఫ్టీ మనం ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ ఆల్రెడీ గతంలోనే హింట్ ఇచ్చింది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుని అని చెప్పి. అది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం అంటే సెప్టెంబర్ నవంబర్ నెలలో 25 అనమాట, పోయిన సంవత్సరం సెప్టెంబర్ నవంబర్ నెలలో మనకి నిఫ్టీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుని మనకి వాల్యూమ్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయినప్పుడు సో మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రజెంట్ సేమ్ సిచ్యువేషన్ కూడా రిపీట్ అయిందన్నమాట. ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ని సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చిందో అదే స్థలంలో మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ని డౌన్ఫాల్ చేయడానికి రెడీ అయిపోయి ఉన్నారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక 3-4 మంత్స్ బ్యాకే నిఫ్టీ మనకి చెప్పడం జరిగింది, మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను సెల్లింగే చేస్తాను. నేను సెల్లింగే చేసుకుంటాను, కానీ సెల్లింగ్ అయితే వదిలే ప్రసక్తి లేదని చెప్పి మనకి విత్ వాల్యూమ్ ప్రకారం మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా అదే కోణంలో మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ సెల్లింగ్ అయితే ప్రజలు రావడం కూడా జరుగుతుందన్నమాట. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ రావాలి, ఇంకా కొద్ది కరెక్షన్ మార్కెట్లో అవసరం, ఎంతైనా అవసరం అనమాట. సో అది రాంగ్ సెల్లింగ్గా కావచ్చు లేదా పర్ఫెక్ట్ సెల్లింగ్గా కావచ్చు. ఒక రాంగ్ సెల్లింగ్గా మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మాత్రం అతి త్వరలో మళ్ళీ మార్కెట్ని ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ప్యాటర్న్స్ మనకి ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ చూడండి, మనకి ఒక సపోర్ట్ లెవెల్, ఇక్కడ సపోర్ట్ లెవెల్ మనకు క్రియేట్ చేసుకుంది నిఫ్టీ. మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. సో అదేవిధంగా మనకి ఈ లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా క్రియేట్ చేసుకుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ అంటే వీక్ వాల్యూమ్తో మనకి సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని నిఫ్టీ క్రియేట్ చేసుకుంది అనమాట. అయితే ఇక్కడ ఇదే ప్యాటర్న్లో మళ్ళీ మనకి ఇంకొక ఫార్మేషన్ కూడా వచ్చింది, స్ట్రాంగ్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మొన్న కన్ఫర్మేషన్ అయింది, బ్రేక్ కూడా అయింది అనమాట. రెండు విధాలుగా మనకి నిఫ్టీ ముందుగా ఒక సెల్లింగ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ చూపించింది, మనకి దారి చూపించింది. అదేవిధంగా ఇక్కడ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసుకుంది, ఈ లెవెల్లో ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసుకుందన్నమాట. సో అదేవిధంగా మళ్ళీ ఈ ప్యాటర్న్లో మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకుని నిఫ్టీ రెడీ ఉంది. అంటే మనకి ఇంటిమేట్ చేస్తుంది మార్కెట్ నేను సెల్లింగ్లో వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మార్కెట్ జాగ్రత్తగా మీరు ఉండండి, బయ్యర్స్ ఎవరైనా షార్ట్ ఉంటే మాత్రం వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, మార్కెట్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి మార్కెట్ ముందుగానే మనకి చెప్తుంది. ఓకేనా. సో అయితే మన ఓవరాల్గా మనకి నిఫ్టీ ఒకసారి మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా ఇంకొక సెల్లింగ్ ప్రెజర్ రావాలి. ఆ సెల్లింగ్ ప్రెజర్ మనం చూసుకుంటే మాత్రం ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ సపోర్ట్ లెవెల్ చిన్నది, ఇది 1 or 2 days హోల్డ్ చేసే సపోర్ట్ లెవెల్ తప్ప కానీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం నేను అన్నాను. ఎందుకంటే ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా మనకి ఇంట్రాడే బేసిక్లో హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఫెయిల్యూర్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఇంట్రాడే బేసిక్లో ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ వచ్చినప్పుడు దాన్ని ఒక ప్యాటర్న్ ద్వారా కానీ లేదంటే ఒక హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా కానీ ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలా బ్రేక్ చేయకపోతే మళ్ళీ మార్కెట్ అగైన్ మళ్ళీ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ క్రియేట్ చేసుకుని వెళ్ళి ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేస్తానికి సతవిధాలుగా ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ఇది మార్కెట్ యొక్క సినారియో.
అది కొద్ది ఎక్స్పీరియన్స్ కావాలి మార్కెట్లో. సో ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని బట్టి మెల్లమెల్లగా మన వాల్యూ ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఆ వాల్యూ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో మీకు ఆటోమేటిక్గా మనకి ఒక్కో విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అయితే నా అంచనా ప్రకారం నిఫ్టీ అయితే ఒక అప్సైడ్ మూమెంటం అడ్జస్ట్మెంట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్సైడ్ మూమెంటం గురించి కాదు, అప్సైడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మార్కెట్లో మూమెంటం వేరేగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ మూమెంటం వేరేగా ఉంటుంది. ఓకేనా. అడ్జస్ట్మెంట్ మూమెంటం అనేది లో వాల్యూమ్తో మార్కెట్ని అప్సైడ్ మూమెంటంకి తీసుకెళ్తారు. ఎందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిగ్ క్వాంటిటీ ఇక్కడ మనకి ఇక్కడ కానీ లేదా ఈ ప్లేస్లో కానీ బై చేసుకుని కూర్చుంటారు. ఏదో ప్లేస్లో బై చేసి కూర్చున్నారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూస్ వార్ కారణంగా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చింది. వాళ్ళు ప్రజెంట్ మైనస్లో ఉంటారు, లాస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ప్లస్లో తేవడానికి, ఈ మైనస్ని ప్లస్లో తేవడానికి, ప్రాఫిట్లో తేవడానికి అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తాం. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మనం బై చేస్తారు. బై చేసి మార్కెట్ని ఒకసారి మూమెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఈ క్వాంటిటీని మొత్తం విధంగా ఒకవేళ మైనస్లో ఉన్న అమౌంట్ని ప్లస్లో ప్రాఫిట్లో వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో అది ఒక థియరీ అనమాట. అది థియరీ కాదు, జరుగుతుంది మార్కెట్లో జరిగేది అది. సో ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ అమౌంట్ని లాస్ చేసుకోరు కాబట్టి, వాళ్ళ చేతిలో మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు మనలాగా 1 కోటి 2 కోట్లు లేదా 5 కోట్లు పెట్టే రకం కాదు. వేల కోట్లు వాళ్ళకి డీమెట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం, ఆడిందే ఆట స్టాక్ మార్కెట్. ఎందుకంటే వాల్యూ